ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృందం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 12వ స్కందంలో చివరి అధ్యాయం 13వ అధ్యాయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. శ్రీమద్ భాగవతం చెప్పుకోవడం అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇంతకు ముందు అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా సంగ్రహపరుస్తూ తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అంటే 1వ స్కందం నుంచి 11వ స్కందం వరకు ఇప్పటి వరకు ఏమేమి చదువుకున్నాం, ఏమేమి ముఖ్యమైనటువంటి విషయాలను చదువుకున్నాము అనేటువంటి విషయం మొత్తం కూడా టూకీగా తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత విశుద్ధ భక్తులు ఏ విధంగా శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించి ఉంటారు, విశుద్ధ భక్తులు శ్రీమద్ భాగవతం కాకుండా ఇతర గ్రంథాలకి ఎందుకు ఆకర్షితులు కారు, కేవలం భాగవతానికి మాత్రమే ఎందుకు ఆకర్షితులవుతారు, అలా అవడానికి వాళ్ళలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనము చూసాం. ఈరోజు 13వ అధ్యాయంలో శ్రీమద్ భాగవతం యొక్క మహిమను చూడబోతున్నాం. ఓకే, అలాగే ఫలశ్రుతి కూడా చూసాం ఇంతకుముందు. ఓకే, శ్రీమద్ భాగవతం చదివినటువంటి వాళ్ళు ఏ విధంగా లాభపడతారు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. ఈరోజు 13వ అధ్యాయం శ్రీమద్ భాగవతం యొక్క మహిమని చూద్దాం. ఓకే, సో మళ్ళీ తిరిగి మనం ఈ శ్రీమద్ భాగవతాన్ని ఆ, ఈ అధ్యాయం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం మొదటి స్కందం నుంచి. ఇప్పుడు మనకి ఇంకా మంచిగా అర్థమవుతుంది శ్రీమద్ భాగవతం, ఎందుకంటే ఇంతకు ముందు వినదానికి ఇప్పుడు వినదానికి చాలా తేడా ఉంటుంది. ఆ, మహిమని తెలుసుకున్న తరువాత వింటే ఇంకా ఎక్కువగా మనము ఫోకస్ చేయగలుగుతాం, ఇంకా ఎక్కువగా మనము విషయాన్ని తెలుసుకోగలుగుతాం. ఆ తర్వాత మనం కూడా ఎంతో కొంత భక్తిలో పురోగమించాం కాబట్టి భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తికి వచ్చేటువంటి రియలైజేషన్స్ భక్తిలో పురోగమించక ముందు రావు. కాబట్టి ఎంత ఎక్కువగా మనం భక్తిలో పురోగమిస్తామో శ్రీమద్ భాగవతం కూడా అంత ఎక్కువగా మనకి అర్థమవుతుంది. సో శ్రీమద్ భాగవతం ఎంత ఎక్కువగా అర్థమవుతూ ఉంటుందో అంత ఎక్కువగా మనం భక్తిలో కూడా పురోగమిస్తూ ఉంటాం. ఓకే, రెండు ఒకదానికొకటి సైకిల్ లాగా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పటి వరకు మనం భాగవతం వినడం వల్ల మనం ఎంతో కొంత భక్తిలో స్థిరంగా ఉన్నాం. ఈ స్థిరత్వంతో ఇప్పుడు మళ్ళీ భాగవతం చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది, ఇంకా ఎక్కువగా మనం భక్తిలో పురోగమించగలుగుతాం. సో 13వ అధ్యాయం ఈరోజు చూద్దాం. లావణ్య మాతాజీ ఒకసారి చదవండి సమ్మరి. హరే కృష్ణ. 13వ అధ్యాయం శ్రీమద్ భాగవత మహిమ. ప్రతి పురాణం యొక్క విస్తారమును, దానితో పాటు ఈ శ్రీమద్ భాగవత పురాణ విషయమును, దీని ప్రయోజనమును, దీని దానమిచ్చడి విధమును, దాన మహిమను, దీని శ్రవణ కీర్తనముల మహిమను శ్రీ సూత గోస్వామి ఈ చివరి అధ్యాయం నందు వర్ణించెను. సకల పురాణములు కలిపి మొత్తము 4,00,000 శ్లోకములను కలిగి ఉన్నవి. వాటిలో 18,000 శ్లోకములు శ్రీమద్ భాగవతం నందు ఉన్నవి. ఈ శ్రీమద్ భాగవతం నందు దేవదేవుడకు నారాయణుడు బ్రహ్మకు ఉపదేశం కావించి ఉండెను. దీని అందలి ఆఖ్యానములు జడ పదార్థం నుండి వైరాగ్యమును కలిగించినవి, సర్వ వేదాంత సారము అయి ఉన్నవి. శ్రీమద్ భాగవత పురాణమును దానం చేసిన వాడు పరమగతిని పొందును. పురాణములలో శ్రీమద్ భాగవతము శ్రేష్టమైనది. ఇది వైష్ణవులకు అత్యంత ప్రియమైనది. పరమహంసలకు లభ్యమయ్యేది నిర్మలమైన పరమజ్ఞానమును ఇది వెల్లడి కావించును. మనుషులు దేని ద్వారా కర్మఫలముల నుండి విడిపడినో అట్టి జ్ఞాన వైరాగ్య భక్తియుతమగు పద్ధతిని కూడా ఈ శ్రీమద్ భాగవతం తెలిపినది. ఈ విధంగా శ్రీమద్ భాగవత మహిమను కీర్తించిన పిమ్మట సూత గోస్వామి విశుద్ధుడు, కల్మషరహితుడు, శోకరహితుడు, అమృతుడు నగు
పరతత్వముగా శ్రీ నారాయణుని ధ్యానించెను. పిమ్మట పరతత్వమునకు అభిన్నుడు యోగీంద్రుడు నగు శ్రీ సుఖదేవునికి అతడు వందనము కావించెను. చివరకు అతడు పరిపూర్ణమగు భక్తితో ప్రార్థించుచు సకల దుఃఖహరుడు దేవదేవుడు నగు శ్రీహరికి నమస్కరించెను. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీమద్ భాగవతం మహిమ చెప్పిన తరువాత ఆయన ఏం చేశారు? భగవంతుడిని ప్రార్థించారు. ఓకే, సో మహిమ ఏమిటో ఈరోజు చూద్దాం. మంజులత మాతాజీ. సూత ఉవాచ సూత ఉవాచ యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రం అరుతస్తున్వంతి దివ్యైస్తవైర్ యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రం అరుతః స్తున్వంతి దివ్యైస్తవైర్ వేదై సాంగపదక్రమో ఉపనిషదైరా ఉపనిషదైర్ఘాయంతి యం సామగా వేదై సాంగ పదక్రమో ఉపనిషదైర్గాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురా అసురగణా దేవాయ తస్మై నమః. యస్యాత్యం న విదుః సురా అసురగణా దేవాయ తస్మై నమః. సూత గోస్వామి పలికెను, బ్రహ్మ వరుణుడు ఇంద్రుడు రుద్రులు మరుత్తులు దివ్య స్తవముల చేత అంగపదక్రమ ఉపనిషత్తులలో కూడిన వేదోచ్చారణ చేత ఎవ్వనిని స్తుతింతురో, సామవేదమును ఉచ్చరించుచు నిరంతరము ఎవనిని గురించి గానము చేయుదరో, సమాధిమగ్నులు తద్గత చిత్తులై యోగులు ఎవ్వనిని తమ చిత్తములందు దర్శింతురో, దేవాసురులు ఎవ్వని అంతమును ఎరుగజాలరో అట్టి దేవదేవునకు నేను నమస్కరింతును. థ్యాంక్ యూ. భగవంతుని గురించి నమస్కారం తెలియజేసిన ప్రతిసారి కూడా భగవంతుని కీర్తిస్తూ నమస్కరించడం అనేటువంటిది విశుద్ధ భక్తులు చేస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. సో ఎప్పుడు ఎవరిని చూసినా ఏ విశుద్ధ భక్తుడు భగవంతుడికి నమస్కారం తెలియజేయాలన్నా కానీ ఆ భగవంతుడి యొక్క గుణగణాలని లక్షణాలని వర్ణిస్తూ కీర్తిస్తూ ఆ తర్వాత నమస్కారం తెలియజేస్తారు. ఇక్కడ చూడండి, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. బ్రహ్మ వరుణుడు ఇంద్రుడు రుద్రులు మరుత్తులు దివ్యస్తవముల చేత అంగ పదక్రమ ఉపనిషత్తులతో కూడినటువంటి వేదోచ్చారణ చేత ఎవరిని స్తుతింతురో, అంటే గొప్ప గొప్ప దేవతలు సైతం వాళ్ళు చదివేటువంటి శాస్త్రాల ద్వారా ఎవరినైతే స్తుతిస్తున్నారో ఆ స్తుతి గురించి మాట్లాడుతున్నారు. సామవేదమును ఉచ్చరించుచు నిరంతరము ఎవరిని గురించి గానము చేయుదురో, సామవేదం మొత్తం కూడా భగవంతుని కీర్తిస్తూ ఉంటుంది. ఆ కీర్తన ఎవరికి ఉద్దేశించబడిందో, సమాధి మగ్నులు తద్గత చిత్తులై యోగులు ఎవరిని తమ చిత్తముల యందు దర్శింతురో, యోగులు సమాధి స్థితిలో ఉండి ఎవరిని ధ్యానం చేస్తారో, ఎవరిని నిరంతరం స్మరిస్తూ ఉంటారో ఆయన గురించి మాట్లాడుతున్నారు. దేవాసురులు ఎవ్వని అంతమును ఎరుగజాలరో, ఆది అంతం లేనటువంటి వాడు భగవానుడు. దేవతలే కానీ అసురులే కానీ భగవంతుడి యొక్క ఆదిని అంతాన్ని తెలుసుకోలేరు. వారి యొక్క అంతం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు బయలుదేరినా కానీ వాళ్ళు అంతం చేయలేరు, తెలుసుకోలేరు. అట్టి దేవదేవునికి నేను నమస్కరించుచున్నాను. అది గొప్పతనం అన్నమాట, భగవంతుడి యొక్క గొప్పతనం. నెక్స్ట్ రెండవ శ్లోకం ప్రమీల మాతాజీ. పృష్టే భ్రామ్యద మంద మంద గిరిగ్రావాగ్ర కండూయనాన్ పృష్టే భ్రామ్యద మంద మందరగిరిగ్రావాగ్ర కండూయవానాన్ నిద్రాలోకమటా కృతేర్భగవత శ్వాసానిలాస్పాంతువః నిద్రాలోహో కమఠాకృతేర్భగవతః శ్వాసానిలాః పాంతువః యత్సంస్కారకలానువర్తన వశాద్ వేలానిభేనాంభసాం యత్సాత్కారకలానువర్తనవశాద్వేలానిభేదనాంబసాం యాథాయాథామతం ధృతం జలనిధేర్నాద్యాపి విశ్రామ్యతి. యాతాయాతమతంద్రితం జలనిధేర్నాద్యాపి విశ్రామ్యతి.
భగవానుడు శ్రీ కూర్మముగా అవతరించినప్పుడు అతి భారమైనది తిరుగుతున్నది యగు మందర పర్వతము పైన గల పదునైన రాళ్లచే అతని వీపుపై ఒరిపిడి కలిగెను. అది ఆ దేవదేవునికి నిద్రమత్తును కలుగజేసెను. నిద్రావస్థలో ఉన్న కూర్మ భగవాన్ని శ్వాసచే కలిగిన వాయువులే మిమ్ము రక్షించుగాక. ఆనాటి నుండి నేటి వరకు సముద్రపు తలలు పుణ్యములగు గమనాగమనములచే భగవానుని ఉచ్ఛ్వాస నిశ్వాసములను అనుకరించుచున్నవి. భాష్యము: ఒక్కొక్కప్పుడు మనము గాలిని ఊది దురదను శమింపజేసి కొనిదెము. అట్లే దేవదేవుని శ్వాస జ్ఞానుల చిత్తంలోని దురదను ఇంద్రియ భోగం నందు నెలకొనిన బద్ధజీవుల భౌతికేంద్రియముల దురదను శమింపజేయగలదని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకూర్లు వివరించిరి. ఈ విధముగా శ్రీ కూర్మనాథుని వాయువు వంటి శ్వాసను ధ్యానించుటచే అన్ని రకములకు బద్ధజీవులు సంసార లోపముల నుండి బయటపడి ఆధ్యాత్మిక ముక్త స్థితిని చేరుకొనగలరు. మనుజుడు శ్రీ కూర్మనాథుని లీలలను తన హృదయములో అనుకూల పవనముగా వీచినట్లు చేసిన చాలును. అంతటా అతడు నిక్కముగా ఆధ్యాత్మిక శాంతిని బడయగలడు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. ఓకే. సో కొంతమంది యోగులు వాళ్ళు చేస్తున్నటువంటి యోగ సాధనలో భాగంగా వాళ్ళు చేస్తున్న తపస్సులో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు శ్వాస మీద వాళ్ళు ఏకాగ్రత చేస్తారు. శ్వాస మీద ఏకాగ్రత చేస్తే ఏమొస్తుందండి అని మనం అనుకుంటాం. ఎప్పుడైతే మనం ఆ శ్వాసకి భగవంతుడితోటి మనం అనుసంధానం చేయకపోతే శ్వాస మీద ఏకాగ్రత చేసినా కానీ మనకి ముక్తి అనేటువంటిది రాదు. ఓకే. ఆధ్యాత్మిక శాంతి అనేటువంటిది దొరకదు. నిజానికి ఆ శ్వాస ఏంటి, ఆ శ్వాస మీద ఏకాగ్రత చేయడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒకటి, భగవంతుడు కూర్మావతారంగా అవతరించినప్పుడు అతి భారమైనటువంటి మందర పర్వతాన్ని తన ఈపు మీద పెట్టుకొని దాన్ని మందర పర్వతాన్ని తిప్పుతున్నప్పుడు తన ఈపుకి ఏమనిపించిందంటే అప్పుడు మసాజ్ చేసినట్టుంది, దురద పెడితే గీకినట్టుంది. ఓకే. సో ఎవరికైనా దురద పెడితే గీకినప్పుడు ఎంత హాయిగా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా గీకుతా ఉన్నారనుకోండి, మనకు నిద్ర వచ్చేస్తుంది. ఓకే, అంత హాయిగా ఉంటుంది. సో ఎక్కడైనా సరే శరీరంలో ఎక్కడైనా నొప్పి కలుగుతుంది అనుకోండి, ఆ నొప్పి కలిగిన ప్రదేశాన్ని కొంచెం లైట్గా మసాజ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనకి హాయిగా అనిపిస్తుంది, నిద్ర వస్తుంది. సో ఆ విధంగా కూర్మ భగవానుడు కూడా తన ఈ వీపు మీద మందర పర్వతం తిరుగుతూ ఉంటే వచ్చేటువంటి రాపిడి వలన కలిగినటువంటి ఏదైతే స్పర్శ ఉందో ఆ స్పర్శ ఆయనకి చాలా హాయిగా ఉంది. ఆ హాయితనంతో తను కూర్మావతారంలో నిద్రిస్తున్నారు, నిద్ర కలిగేలాగా ఉందన్నమాట. అలా నిద్రలో ఆయన పీలుస్తున్నటువంటి శ్వాస కారణంగా, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి కారణంగా ఆ సముద్రం నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు గమనాగమనములు అనేటువంటివి, అంటే ముందుకి రావడం వెనక్కి వెళ్ళడం, అలలు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా సముద్రం అలలులా వస్తున్నాయి. సో ఈ విధంగా భగవంతుడి యొక్క శ్వాసే ఈ సమస్త విశ్వంలోనూ గాలి రూపంలో వీస్తూ ఉంది. అదే మనకు కూడా శ్వాసక్రియలో కూడా అది జరుగుతుంది. మనం కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దానివల్లనే చేయగలుగుతున్నాం. అంటే మనం పీల్చుకునేది భగవంతుడు వదిలిన గాలి, మనం వదిలేది భగవంతుడు పీల్చుకునే గాలి. ఆ విధంగా మనం ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కనుక భగవంతుడితో కనుక అనుసంధానం చేయగలిగితే అప్పుడు మనం చేసేటువంటి ధ్యానంలో మనం పీలుస్తున్నటువంటి గాలి మీద, ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద కనుక మనము ఏకాగ్రత చేయగలిగితే అప్పుడు భగవంతుడితో అనుసంధానం అవుతుంది. లేకపోతే అది యోగం అవ్వదు. ఓకే. లేకపోతే అది నార్మల్ ఏదో నిద్ర అవుతుంది, తపస్సు అయితే అవ్వచ్చు, కానీ అది యోగం అయితే కాదు. కాబట్టి దానివలన అలాంటి యోగం వలన ఆధ్యాత్మిక శాంతి అనేటువంటిది కలుగుతుంది. నెక్స్ట్ 3వ శ్లోకం, శ్రీవాణి మాతాజీ. పురాణ సంఖ్యా సంభూతిం అస్య వాచ్య ప్రయోజనే. పురాణ సంఖ్యా సంభూతిం అస్య వాచ్య ప్రయోజనే. దానం దానస్య మహాత్మ్యం పాఠాదేశ్చ నిబోధత. దానస్య మహాత్మ్యం పాఠాదేశ్చ నిబోధత. పురాణంలో శ్లోకము విస్తారమును ఇప్పుడు వినుడు. పిదప ఈ భాగవత
ఈ భాగవత పురాణ విషయంలో దాని ప్రయోజనంలో దాన్ని దానమిచ్చడి పద్ధతిని అట్టి దాన మహత్యమును చివరకు ఈ పురాణ శ్రవణ కీర్తన మహిమను వినుడు. భాష్యం. శ్రీమద్ భాగవతము సకల పురాణములలో శ్రేష్టమైనది. రాజును స్తుతించడి సందర్భములలో అతని అనుచరులు కూడా పేర్కొనబడినట్లు ఇతర పురాణములు ఇప్పుడు పేర్కొనబడినవి. శ్రీలక్ష్మీనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించింది. పురాణముల శ్లోక విస్తారముని ఇప్పుడు వినుము. పురాణముల శ్లోక విస్తారముని ఇప్పుడు వినుము అంటే ఇక్కడ శ్రీమద్ భాగవతం ఒకటే కాదు, శ్రీమద్ భాగవతంతో పాటు ఇతర పురాణాల గురించి కూడా. యాక్చువల్గా అయితే శ్రీమద్ భాగవతం పురాణాలన్నింటిలో రాజు లాంటి వాడు. రాజును కీర్తిస్తున్నప్పుడు రాజు యొక్క అనుచరులను కూడా ఏ విధంగా భాగం చేసి కీర్తిస్తారో ఆ విధంగా శ్రీమద్ భాగవతాన్ని కీర్తించేటప్పుడు ఇతర పురాణాలు ఏవైతే ఉన్నాయో, అంటే శ్రీమద్ భాగవతం అంత గొప్పగా అనేటువంటి పురాణాలు కూడా ఉంటాయి. సో వాటిని కూడా కలిపి కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు అది నెక్స్ట్ శ్లోకంలో ఆయన వినిపించబోతున్నాడు. నెక్స్ట్ సుఖోమలి మాతాజీ. బ్రాహ్మం దశ సహస్రాణి పాద్మం పంచోనషష్టి చ బ్రాహ్మం దశ సహస్రాణి పాద్మం పంచోనషష్టి చ శ్రీ వైష్ణవం త్రయోవింశ చతుర్విశంతి సైవకం శ్రీ వైష్ణవం త్రయోవింశ చతుర్వింశంతి సైవకం దశాష్టౌ శ్రీ భాగవతం నారదం పంచవింశతి దశాష్టౌ శ్రీ భాగవతం నారదం పంచవింశతి మార్కండం నవవాహ్నం చ దశ పంచాచతుశతం మార్కండం నవవాహ్నం చ దశ పంచచతుశతం దశాష్టౌ బ్రహ్మ వైవర్తం లైంగమేకాదశైవతు. నెక్స్ట్ ఉంది ప్రభుజీ. చతుర్దశ చతుర్దశ భవిష్యం స్యాత్ తథా పంచశతాని చ చతుర్దశ భవిష్యం స్యాత్ తథా పంచశతాని చ దశాష్టౌ బ్రహ్మ వైవర్తం లైంగమేకాదశైవతు. దశాష్టో బ్రహ్మ వైవర్తం లైంగమేకాదశైవతు. చతుర్వింశతి వారాహం ఏకాశీతి సహస్రకం చతుర్వింశతి వారాహం ఏకాశీతి సహస్రకం స్కాందం శతం తథా చైకం వామనం దశ కీర్తితం. కాంతం శతం తథా చైకం వామనం దశ కీర్తితం. కౌర్మం సప్తదశాఖ్యాతం మాస్యం తత్తు చతుర్దశ. కౌర్మం సప్తదశాఖ్యాతం మాత్స్యం తత్తు చతుర్దశ. ఏకోనవింశత్స్నౌ పర్ణం బ్రహ్మాండం ద్వాదశైవతు. ఏకోనవింశత్సౌపర్ణం బ్రహ్మాండం ద్వాదశైవతు. ఏవం పురాణ సందోహ చతుర్లక్షా ఉదాహృతః. ఏవం పురాణ సందోహ చతుర్లక్షా ఉదాహృతః. తత్రాష్టదశ శ్రీ భాగవతమిష్యతే. తత్రాష్టదశ సాహస్రం శ్రీ భాగవతమిష్యతే. బ్రహ్మాండ పురాణము 10,000 శ్లోకములు కలిగినది. పద్మ పురాణము 55,000 శ్లోకములు కలిగినది. శ్రీ విష్ణు పురాణము 23,000 శ్లోకములు కలిగినది. శివ పురాణము 24,000 శ్లోకములు కలిగినది. శ్రీమద్ భాగవతము 18,000 శ్లోకములు కలిగినది అయ్యున్నది. నారద పురాణము 25,000 శ్లోకములను, మార్కండేయ పురాణం 9,000 శ్లోకములను, అగ్ని పురాణం 15,400 శ్లోకములను, భవిష్య పురాణము 14,500 శ్లోకములను, బ్రహ్మవైవర్త పురాణము 18,000 శ్లోకములను, లింగ పురాణము 11,000 శ్లోకములను కలిగి ఉన్నది. వరాహ పురాణము 24,000 శ్లోకములను కలిగి ఉన్నది. స్కంద పురాణము 81,100 శ్లోకములను, వామన పురాణము 10,000 శ్లోకములను, కూర్మ పురాణము 17,000 శ్లోకములను, మత్స్య పురాణము 14,000 శ్లోకములను, గరుడ పురాణము 19,000 శ్లోకములను, బ్రహ్మాండ పురాణము 12,000 శ్లోకములను కలిగి ఉన్నవి. ఈ విధముగా సమస్త పురాణములను మొత్తము 4 లక్షల శ్లోకములను ఉన్నవి. వీటిలో 18,000 శ్లోకములు శ్రీ భాగవతములకు చెందినట్టివి. ప్రభుపాల వారి భాష్యము. శ్రీల జీవగోస్వామి మత్స్య పురాణము నుండి ఈ శ్లోకమును ఉదహరించింది. అష్టాదశ పురాణాని కృత్వా సత్యవతీ సుతః భారతాఖ్యానమఖిలం చక్రే తదుపబృంహితం లక్ష్మణైకేన తత్ప్రోక్తం వేదార్థ పరిబృంహితం
వాల్మీకినాపి యత్రోక్తం రామోపఖ్యానముత్తమం. బ్రహ్మణాభీతం తచ్చ శతకోటి ప్రవిస్తరాత్ ఆహృత్య నారదేనైవ వాల్మీకాయ పునః పునః. వాల్మీకినా చ లోకేషు ధర్మకామార్థ సాధనం ఏవం సపాదః పంచైతే లక్షాస్థేషు ప్రకీర్తితాః. సత్యవతి సుతుడైన వ్యాసదేవుడు 18 పురాణములను రచించిన పిమ్మట సమస్త పురాణ సారమును కలిగినట్టి మహాభారతం రచించను. 1,00,000 శ్లోకములను కలిగినట్టి మహాభారతము వేదార్థములను కూడి ఉన్నది. అది ఆదియందు బ్రహ్మకు 100 కోట్ల శ్లోక రూపంలో చెప్పబడినది. వాల్మీకిచే కీర్తింపబడినది అగు శ్రీరామచంద్ర లీలా కథ కూడా ఉన్నది. ఆ రామాయణమును నారదుడు సంక్షిప్తంగా వాల్మీకి చెప్పగా ఆ ముని ధర్మార్థ కామం అనగుడినట్టుగా మానవులకు దాన్ని తెలియచేసను. ఈ విధముగా సమస్త పురాణ ఇతిహాసములలోని మొత్తం శ్లోకముల సంఖ్య 5,25,000 మానవ సంఘం ఎరిగి ఉన్నది. శ్రీమద్ భాగవతం నందులి ప్రథమ స్కంధంలోని 3వ అధ్యాయంలో భగవదవతారములను వర్ణించిన పిమ్మట సూత గోస్వామి కృష్ణస్తు భగవాన్ స్వయం, కానీ శ్రీకృష్ణుడు ఆదిదేవుడు అని ప్రత్యేకంగా పలిగి ఉండనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. అట్లే అన్ని పురాణములను తెలిపిన పిమ్మట శ్రీ సూత గోస్వామి శ్రీమద్ భాగవతం అన్ని పురాణములను ప్రధానమైనదని నొక్కి చెప్పుటకే తిరిగి దాన్ని పేర్కొన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సో ఒక్కొక్క పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. భాగవతంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? శ్రీమద్ 18,000 శ్లోకాలు. 18,000 శ్లోకాలు. 18,000 శ్లోకాలు. 18,000 శ్లోకాలు. ఇతర పురాణాల్లో అంతకంటే ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి. భాగవతం కంటే తక్కువ శ్లోకాలు ఉన్నటువంటి పురాణాలు కూడా ఉన్నాయి. కానీ భాగవతం విషయానికి వచ్చేసరికి ఈ శ్లోకంలో 2 సార్లు చెప్పబడింది 18,000 శ్లోకాలు అని. ఒకసారి స్టార్టింగ్లో చెప్పారు, ఒకసారి ఎండింగ్లో కూడా చెప్పారు. సో అన్ని పురాణాలలో ప్రధానమైనది అనే ఒక విషయం నొక్కి చెప్పడం కోసం భాగవత పురాణంకి 2 సార్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే ఓకే సో నెక్స్ట్ 10వ శ్లోకం రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇదం భగవతా పూర్వం బ్రహ్మణేనాభిపంకజే ఇదం భగవతా పూర్వం బ్రహ్మణేనాభిపలకజే పంకజే స్థితాయ భవభీతాయ కారుణ్యాత్ సంప్రకాశితం. పితాయ భవభీతాయ కారుణ్యాత్ సంప్రాక్షితం. దేవదేవుడు శ్రీమద్ భాగవతమును పూర్ణముగా తొలుత బ్రహ్మకు వెల్లడి కావించను. ఆ సమయమున సంసార భీతుడైన బ్రహ్మ భగవాను నాభికమలమునందు ఆసీనుడై ఉండెను. హరే కృష్ణ. భాష్యము. ఇతడ పూర్వం అను పదముచే సూచితమైనట్టి విశ్వ సృష్టికి ముందే శ్రీమద్ భాగవత జ్ఞానమును శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మకు ఓసుకై ఉండెను. ఇట్టి శ్రీమద్ భాగవతం నందరి తొలి శ్లోకము తేనే బ్రహ్మ హృదయ అధికవయే. శ్రీకృష్ణుడు పరిపూర్ణ జ్ఞానమును బ్రహ్మదేవుని హృదయములో తెలియజేసను అని పలికాడు. సృష్టి స్థితి లయములకు గురి అయ్యేడి తాత్కాలిక వస్తువుల అనుభవమునే కలిగి ఉన్న కారణమున బద్ధజీవులు శ్రీమద్ భాగవతము పరబ్రహ్మమునకు అభిన్నమైనట్టి నిత్య దివ్య సంహిత అని నేరుగా ఎరుగుదారరు. ముండకోపనిషత్తు 1.1.1 యందు ఇట్లు చెప్పబడినది. బ్రహ్మాదేవానాం ప్రథమం నన్ భూవ విశ్వస్య కర్త భువనస్య స్పృహి న బ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టాం అధర్వాయ జ్యేష్ఠ పుత్రాయ స్ప్రాహ. దేవతలందరిలోనూ తొలుత జన్మించిన వాడు బ్రహ్మదేవుడు. ఈ జగత్తుకు అతడే సృష్టికర్త, పోషకుడు కూడా అయి ఉన్నాడు. తన జ్యేష్ఠపుత్రుడకు అధిరువునకు అతడు సర్వ విద్యలకు ఆధారమైన బ్రహ్మ విద్యను బోధించను. ఇంతటి మహోన్నస్థితిని కలిగి ఉన్నప్పటికీ బ్రహ్మ భగవన్ మాయా ప్రభావముకు భయపడును. ఈ విధంగా ఈ శక్తి దాదాపుగా దుస్తరమే అయినట్టు గోచరించను. కానీ శ్రీ చైతన్యులు ఎంతటి కరుణామయులనగా పశ్చిమ దక్షిణ భారతదేశంలో ప్రచార కార్యములందును ఆయన ఎల్లరకు కృష్ణభక్తిని పంచి వారిని గీతాబోధకులు కమ్మని ప్రార్థించది. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అలినట్టి శ్రీ చైతన్యుడు జనులతో పలుకుతూ, నా ఆజ్ఞ మేరకు మీరందరూ కృష్ణ సందేశములో బోధకులై ఈ ప్రాంతమును రక్షించవలసినది. మాయాతరంగములు మీ ప్రగతిని
విలువరించజాలమని నేను హామీ ఇస్తున్నానని ప్రోత్సాహపరిచి ఉండ్రి. చైతన్య చరితామృతం మధ్యలీల 7.128. మనము సకల పాపకర్మము చేయించి శ్రీ చైతన్య సంకీర్తనోద్యమంలో నిరంతరము పాల్గొననితో జీవితంలో మన ప్రచారయత్నంలో విజయం తథ్యమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. సో దేవదేవుడు శ్రీమద్ భాగవతాన్ని బ్రహ్మదేవుడికి తెలియచేశారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే భాగవతం అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయం మనకు తెలియాలి. అప్పుడే భాగవతం యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది, భాగవతం యొక్క ప్రామాణికత మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా మనం శ్రీమద్ భాగవతాన్ని చదువుకోవడానికంటే ముందు, అంటే మొదటి స్కంధాలలోనే, మొదటి కొన్ని స్కంధాలలోనే శ్రీమద్ భాగవతం బ్రహ్మదేవుడికి బోధించారండి. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయ. ఓకే, ఆది కవయ అంటే స్వయంగా కృష్ణుడు. ఎలా తెలియచేశారు దాన్ని? బ్రహ్మ యొక్క హృదయం ద్వారా తెలియచేశారు. అంటే ఎవరు చెప్పారు? భగవంతుడే స్వయంగా బ్రహ్మదేవుడికి తెలియచేశారు. ఇది భగవంతుడి నుంచి వచ్చినటువంటిది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కారణం మనం బద్ధజీవులుగా ఉన్నాం కాబట్టి. శ్రీమద్ భాగవతము పరబ్రహ్మానికి అభిన్నమైనటువంటిది అనే నిత్య దివ్య సంహిత అని మనం తెలుసుకోలేకపోతున్నాము. ఎవరిని తెలుసుకోలేకపోతున్నాం? మనం అంటే ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి సమస్త జీవులు. భగవంతుడికి అభిన్నమైనటువంటిది శ్రీమద్ భాగవతం అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఎవరు ఈ సమస్త జీవులు? సమస్త జీవుల్లో ఎవరెవరు ఉన్నారు? మనుషులే కాదు, దేవతలు సైతం. అంటే దేవతలు సైతం భాగవతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు. భగవంతుడి నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. కానీ ఏమనుకున్నారు? బ్రహ్మ బోధించేశారు, బ్రహ్మ వల్లనే వచ్చింది, బ్రహ్మ ద్వారానే వచ్చింది అని అనుకుంటాం. లేదంటే ఎవరు బోధిస్తే వాళ్ళ ద్వారా వచ్చింది అని అనుకుంటాం. సో బ్రహ్మదేవుడు దేవతలందరికంటే కూడా ముందు జన్మించినటువంటి వాడు, తొలి జీవి. అందుకనే ఆయన తరువాత వచ్చినటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే బ్రహ్మే సృష్టికర్త, బ్రహ్మే పోషకుడు అని మనం అనుకుంటాం. అందుకనే ఒక సందర్భంలో నారదుడు కూడా అడిగాడు, నీ తర్వాత నేను ఎవరిని చూడట్లేదు, నాకెవరు కనిపించట్లేదు, నువ్వేనా సృష్టికర్తవే అని నారదుడు స్వయంగా బ్రహ్మదేవుడిని అడగడం అనేది జరిగింది. అదంతా ఏంటిది? ఒకవేళ మనం బ్రహ్మ దగ్గర వరకు ఆగిపోయి బ్రహ్మ వల్లనే మొత్తం జరుగుతుంది అని అనుకుంటే మనం మాయా ప్రభావంలో ఉన్నాము అని అర్థం. ఓకే, మాయ ప్రభావం మనల్ని బ్రహ్మకి మించి అవతల చూడనివ్వదు. అందుకనే మనం ఏది చూస్తున్నా భగవంతుడి కృపతో బ్రహ్మదేవుడు అందుకనే బ్రహ్మదేవుడు తను చేయాల్సినటువంటి కార్యాన్ని చేయడం మొదలుపెట్టక ముందే భగవంతుడిని ప్రార్థించి, నీ శక్తితో నేను ఇది చేస్తున్నాను, ఇది చేసేటువంటి సమయంలో నాలో ఈర్ష్య, నాలో గర్వం రాకుండా చూడు అని భగవంతుడిని ప్రార్థించి ఆయన చేసేటువంటి పని మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆయన చేయబోతున్నది ఘనకార్యం. అలాంటి గొప్ప గొప్ప పనులు చేసేటువంటి వ్యక్తులు ఆ పని చేయడం వలన కలిగేటువంటి సక్సెస్ ఏదైతే ఉంటుందో ఆ సక్సెస్ తోటి వాళ్ళకి గర్వం వస్తుంది. బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని చేయబోతున్నారు, అందుకని ముందే ప్రార్థించేశారు. బ్రహ్మదేవుడు ఏమన్నారు? ఈ సృష్టి కార్యం నేను కేవలం నీ చేతిలో ఇన్స్ట్రుమెంట్లో ఒక నిమిత్త మాత్రులుగా చేయబోతున్నాను, నీ ఆజ్ఞ మేరకు నీ సేవగా చేస్తున్నాను. నేను చేయబోయేటువంటి ఈ సేవే నాకు ఎక్కడ గర్వాన్ని తీసుకొస్తుందో ఆ గర్వం నుంచి నన్ను కాపాడు అని భగవంతుడిని ప్రార్థించి ఆయన చేసేటువంటి పని చేశాడు. అందుకనే బ్రహ్మదేవుడు భక్తిలో ఎంచి పడిపోలా. ఒక భక్తుడు కూడా భగవంతుడిని గుర్తు తెచ్చుకోకుండా, భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతో నేను కర్మలు చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోకుండా ఒకవేళ భక్తుడు కూడా ఉన్నట్లయితే ఆ భక్తుడు భక్తి జీవితంలో పతనం అవుతాడు. కానీ బ్రహ్మదేవుడు అలా ఎందుకు కాలేదు అంటే తలపెట్టాల్సినటువంటి పని కంటే ముందే తను భగవంతుడిని ప్రార్థించి తను ఆ పని చేశాడు కాబట్టి. సో ఇలాంటి ఒక కదా ప్రభుజీ, ఒక నిమిషం మాత్రమే, ఇలాంటి మాయ ప్రభావంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఆ మాయ ప్రభావం నుంచి తప్పించుకోవడం సాధ్యం కానటువంటి పని. అందుకని చైతన్య మహాప్రభు మనల్ని ఈ మాయ నుంచి ఉద్ధరించడానికి అవతరించారు. భగవన్మాయా ప్రభావం నుంచి చైతన్య మహాప్రభువులు కరుణామయులుగా వచ్చి పశ్చిమ భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ప్రచార కార్యక్రమాలను నెరవేర్చమని, కృష్ణ భక్తిని అందరికీ ఇవ్వమని, భగవద్గీతని బోధించమని, అందరికీ కూడా బోధకులు కమ్మని ఆయన అర్థించారు.
భగవంతుడే స్వయంగా చైతన్య మహాప్రభువుగా అవతరించి ఆయన ఆజ్ఞ ఇచ్చి తన తరపున కృష్ణుడి యొక్క సందేశాన్ని అందరికీ తెలియచేయమని ఆయన ప్రతినిధులను తయారు చేసి మరి ఆయన వెళ్ళారు. ఓకే, సో అది చైతన్య మహాప్రభుల యొక్క సంకీర్తన ఉద్యమం. ఒకవేళ ఆ సంకీర్తన ఉద్యమంలో నిరంతరం పాల్గొపోతే జీవితంలో మన ప్రచార యత్నంలో విజయం తథ్యమై ఉంది. నిరంతరం పాల్గొనినచో ఎవరైతే సంకీర్తన ఉద్యమంలో పాల్గొంటారో వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క ప్రయత్నం విజయవంతమవుతుంది అని చెప్పారు. ఓకే, సత్యవతి మాతాజీ ఇప్పుడు అడగండి ప్రశ్న. ప్రభుజీ, ఒకసారి బ్రహ్మగారు అంత గొప్ప ఆయన భగవంతుని వేడుకొని ఆయన చేశారు కదా సృష్టి. చేస్తున్నప్పుడు ఫస్ట్ లో ఆయన సృష్టించిన అమ్మాయితోటే ఆయన వెళ్ళారు కదా, అంటే మాయ ఎట్లా కమ్మేస్తుందని మనకు చెప్పారు కదా ప్రభుజీ. అంత జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇంకోటి బ్రహ్మ ద్వారానే అందరూ వచ్చారు. మరి బ్రహ్మకు భార్య కూడా బ్రహ్మ ద్వారానే కావాలి, వేరే మార్గం లేదు. ఓకే, నెక్స్ట్ 11 సునీత మాతాజీ. ఆదిమధ్యావసానేషు వైరాగ్యాఖ్యాన సంయుతం ఆదిమధ్యావసానేషు వైరాగ్యాఖ్యాన సంయుతం హరిలీలా కథావ్రాతం ఋతానందిత సత్సురం హరిలీలా కథావ్రాతాం ఋతానందిత సత్సురం సర్వవేదాంత సారం యద్ బ్రహ్మాత్మైకత్వ లక్షణం సర్వవేదాంత సారం యత్ బ్రహ్మాత్మైకత్వ లక్షణం వస్త్వద్వితీయం తన్నిష్టం కైవల్యైక ప్రయోజనం అస్వద్వితీయం తన్నిష్టం కైవల్యైక ప్రయోజనం. భావం: ఆది నుండి అంతము వరకు శ్రీమద్ భాగవతం లౌకిక జీవనం పట్ల వైరాగ్యమును కలిగించేది ఆఖ్యానములతోనూ సాధువులకు సురులకు ఆనందం నొసగిడి శ్రీహరి దివ్యలీలామృత కథలతోనూ నిండి ఉన్నది. సర్వ వేదాంత సారమే శ్రీమద్ భాగవతము. ఏలయన చరమ సత్యము, అద్వితీయము, ఆత్మకు అభిన్నమునైన పరతత్వమే దీని కథా విషయమై ఉన్నది. పరబ్రహ్మమునిడ ఏకాంత భక్తియే ఈ సంహిత యొక్క ఏకైక ప్రయోజనము. భాష్యము: పరబ్రహ్మమునకు సంబంధించినటువంటి సమస్తమును త్యజించుటయే వైరాగ్యమును పదమునకు అర్థము. సకల వేదజ్ఞానసారమైనటి భగవంతుని లీలామృతము చే భక్తులు దేవతలు ఆనందపూర్ణులయ్యుదురు. వేదజ్ఞానము భౌతిక వస్తువుల యొక్క తాత్కాలిక క్షణభంగుర అస్తిత్వమును తెలియజేయుచు వాటి చర్మ సత్యత్వమును త్రోసిపుచ్చును. చర్మ లక్ష్యము అద్వితీయము వస్తువు అని పిలువబడినది. అట్టి అద్వితీయుడకు పరబ్రహ్మము పేలవమగు భౌతిక జగత్తులో కనపడేది లౌకిక వర్గములకు గుణములకు అతీతుడైనట్టి పరమ పురుషుడు. ఈ విధంగా శ్రద్ధాళువగు పాఠకునికి భగవత్ ప్రేమను నేర్పటే శ్రీమద్ భాగవతం యొక్క చర్మ లక్ష్యమై ఉన్నది. నిత్యముగు దివ్య గుణములను కలిగి ఉన్న కారణముననే శ్రీకృష్ణ భగవానుడు పరమ ప్రియతముడై ఉన్నాడు. ఈ జగత్తు యొక్క సౌందర్యము ఆ దేవదేవుని అపరిమిత సౌందర్యము యొక్క మసగబారిన ప్రతిబింబమే అగును. ఎటువంటి రాజీ లేకుండా శ్రీమద్ భాగవతం పరబ్రహ్మ మహిమను నిరంతరంగా ప్రకటించినది. అందువలన ఇది భక్తి పూర్ణముగా కృష్ణ ప్రేమామృత పూర్ణ రసమును వసగిడి పరమ ఆధ్యాత్మిక సంహితయే అయ్యున్నది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఆది నుంచి అంతము వరకు శ్రీమద్ భాగవతము లౌకిక జీవనము పట్ల వైరాగ్యమును కలిగించే ఆఖ్యానముతోను సాధువులకు సురులకు ఆనందమును వసగడి శ్రీహరి దివ్య లీలామృత కథలతోనూ నిండి ఉన్నది. శ్రీమద్ భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఏ ఒక్క శ్లోకము లౌకికం కాదు, అది ఇక్కడ చెప్తుంది. మొదటి శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటిది ఏది కూడా లౌకికమైనటువంటి విషయం కాదు, పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి విషయం, పూర్తిగా భగవంతుణ్ణి కీర్తించేటువంటిది. 18,000 శ్లోకాలతో భగవంతుణ్ణి కీర్తిస్తున్నాం మనం. అంతకంటే దివ్యమైనటువంటిది ఏమైనా ఉంటుందా? ఏవో ఒక లౌకికమైనటువంటి స్టోరీలు ఎక్కడైనా దొరుకుతాయి మనకి శ్రీమద్ భాగవతంలో? ఎక్కడైనా ఏ కథ అయినా సరే మనము ఎందుకు వింటాము? ప్రతి కథలోనూ తత్వం ఉంటుంది. ఆ తత్వం ద్వారా మనం కృష్ణుడిని చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తాం.
అంటే శ్రీమద్ భాగవతంలో ఇంతకుముందు చెప్పబడినట్టు ఏ ఒక్క శ్లోకాన్ని చదివినా సరిపోతుంది, మనకి మనలో పవిత్రత వచ్చేస్తుంది. ఒకవేళ శ్లోకాన్ని చదవలేకపోతే కనీసంగా ఏమని చెప్పారు, అరశ్లోకం అన్నా చదవమన్నారు. దానివల్ల కూడా మనం ప్రయోజకులు అవుతాం. అరశ్లోకం కూడా చదవలేకపోతే కనీసం ఒక లైన్ కూడా చదవలేకపోతే లైన్లో ఒక పదం కూడా చదవకపోతే ఆ పదంలో సగం పదం చదివినా కానీ శ్రీమద్ భాగవతం మనల్ని ప్యూరిఫై చేస్తుంది. అది శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం. ఎందుకు అంత పవర్ శ్రీమద్ భాగవతానికి ఉంది? ఎందుకంటే శ్రీమద్ భాగవతం భగవంతుడికి అభిన్నం. శ్రీమద్ భాగవతం స్వయంగా భగవంతుడి నుంచి వచ్చింది. శ్రీమద్ భాగవతంలో లౌకికమైనటువంటి విషయం లేదు. శ్రీమద్ భాగవతం చదివితే లౌకిక విషయాల పట్ల మనకి వైరాగ్యం కలుగుతుంది. లౌకిక విషయాల పట్ల వైరాగ్యం కలుగుతుంది. శ్రీహరి యొక్క లీలామృతాలు వర్ణించబడ్డాయి శ్రీమద్ భాగవతంలో. శ్రీహరి యొక్క లీలామృతం అంటే శ్రీహరి యొక్క లీలలు అమృతంతో పోల్చారు. అమృతం తాగితే ఏమవుతుంది? అమరత్వం వస్తుంది. అమరత్వం. అమరులు శ్రీహరి లీలలను తాగితే ఏమవుతుంది? అమరులు అవుతారు, అంటే భగవద్ధామానికి వెళ్తారు. శ్రీహరి యొక్క లీలల్ని మనం చెవల ద్వారా తాగేశాం ఇప్పటిదాకా, అవునా? చెవల ద్వారా తాగేశారు, అది గొప్పతనం. సో అందుకని శ్రీహరి యొక్క లీలామృతంతో నిండిపోయి ఉన్నటువంటిదే శ్రీమద్ భాగవతం. సర్వ వేదాంత సారం శ్రీమద్ భాగవతం. వేదాంత సూత్రాల యొక్క భాష్యమే శ్రీమద్ భాగవతం అని మనం చెప్పుకున్నాం. వేదాలన్నీ చదివితే అర్థం కాదని ఆచార్యులు వేదాంత సూత్రాలు ఇచ్చారు. వేదాంత సూత్రాలు చదివితే వేదాలన్నీ చదివినట్టే. కానీ ఆ వేదాంత సూత్రాలు చదివినా మనకు అర్థం కాదుగా. చాలా లో లెవెల్ లాంగ్వేజ్లో ఉంటాయి అవి, మనలాంటి వాళ్ళకి అర్థం కావు. మరి దానికి భాష్యం కావాలి. దానికి భాష్యమే శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాలు. మనం ఏం చేస్తున్నాం? భాష్యానికి భాష్యం చదువుతున్నాం. వేదాంత సూత్రాల యాక్చువల్గా ఇక వేదాల యొక్క సారం వేదాంత సూత్రాలు అయితే, వేదాంత సూత్రాల యొక్క భాష్యం భాగవతంలో చెప్పబడిన శ్లోకాలు అయితే, ఆ శ్లోకాలకు భాష్యం ప్రభుపాదుల వారు రాసినటువంటి. అంటే భాష్యం చదివినా మనకు అర్థం కావట్లేదు, అందుకనే భాష్యానికి భాష్యం చదువుతున్నాం మనం. ఓకే, అప్పుడు మనకి వేదం అర్థమవుతుంది. ఓకే, హరే కృష్ణ. ప్రభుజీ, దీన్ని ఉపనిషత్తులు అని కూడా అనొచ్చా? అంటే వేదాంతాల్లో తర్వాత వేదాంతాల నుంచి ఉపనిషత్తులు వస్తాయి కదా, తేలిగ్గా అర్థం కావడానికి అది ఉపనిషత్తులు అనుకోవచ్చా ప్రభు? లేదా ఉపనిషత్తు కాదు, ఇది పురాణం, శ్రీమద్ భాగవతం పురాణం. ఓకే, ఉపనిషత్తులో దేంట్లో అంటే ఉపనిషత్తులు అంటే వచ్చింది కానీ దాంట్లో ఇంకా దేని గురించి వివరించి ఉంటాయి ప్రభుజీ? ఇలా భాగవతం లాగా ఇంకేమైనా ఉంటాయా? అలా ఏమైనా అలా ఉంటాయా? ఉపనిషత్తు అంటే మనకి అవి చరిత్ర. ఓకే, భగవద్గీత వచ్చింది ఉపనిషత్తులో నుంచి. ఉపనిషత్తులు ఇప్పుడు భగవద్గీతలో మహాభారతం ఒక ఉపనిషత్తు అంటారు. సారీ, మహాభారతంలో భగవద్గీత ఒక భగవద్గీత ఉపనిషత్తు అంటారు. అలా విడిగా తీసుకుంటే ఒక్కొక్కటి వివరంగా చెప్పేది. వేదాలలోని తత్వం ఏదైతే ఉంటుందో సులభంగా చెప్పటం కోసం, ఏదైతే తత్వం ఏదైతే ఉంటుందో సులభంగా చెప్పటం కోసం ఉపనిషత్ అనేది ఉందన్నమాట. ఓకే, అంటే మనం ఏదైనా ఒక ప్రశ్న తీసుకుంటే ఆ ప్రశ్నకి సమాధానం ఉపనిషత్తు. వేదాన్ని ఒక ప్రశ్న వేసామనుకోండి, వేదానికి ఒక ప్రశ్న వేసామనుకోండి, ఆ ప్రశ్నకి సమాధానమే ఉపనిషత్తు. ఓకే, సో ఉపనిషత్ అంటే శ్రద్ధగా జ్ఞానాన్ని పొందడం, చాలా క్లోజ్గా, అంటే గురువు ద్వారా జ్ఞానాన్ని పొందేటువంటి విధానం. అంటే కొంచెం సులభమైన రీతిగా అనుకోవచ్చు ప్రభు, కష్టంగా కాకుండా సవిస్తారంగా చెప్తారు ఒక సులభంగా దాన్ని. ఓకే, వేదాలు, సంహిత, తర్వాత బ్రాహ్మణ, అరణ్యక్, ఉపనిషత్, ఇన్ని భాగాలుగా ఉంటుంది అనమాట వేదం. ఓకే, 4 ప్రధాన భాగాలుగా ఉంటుంది వేదం. ప్రభుజీ కుదించి బ్రాహ్మణ కూడా ఉందా ప్రభుజీ? బ్రాహ్మణ కూడా ఉందా? బ్రాహ్మణ కూడా ఉంది. వేదము 4 భాగాలుగా ఉంటుంది. 1 సంహిత, 2 పురాణ, 3 ఆరణ్యక, 4 ఉపనిషత్.
ప్రభుజీ ఓకే. అయితే కుదించి ఇప్పుడు పెట్ట బ్రహ్మ సంహిత ఒకటి అనుకోవచ్చా ప్రభుజీ? దాంట్లో ఆ, బ్రహ్మ సంహిత అంటే సంహిత అంటే పురాణమే. ఓకే, పురాణం. సంహిత ఓకే. అంటే పురాణమే. ఉపనిషత్తులు ఆత్మకి, పరబ్రహ్మానికి సంబంధించిన, బ్రహ్మంకి సంబంధించిన, పరమాత్మకి సంబంధించిన, జీవితానికి సంబంధించిన, మోక్షానికి సంబంధించిన విషయాలను చర్చిస్తాయి ఉపనిషత్తులు. ఓకే ప్రభు. ఓకే, ఆత్మ అంటే జీవుడి యొక్క అసలు స్వరూపం, బ్రహ్మం ఉమ్, అంటే పరమసత్యం ఏంటి అని, పరమాత్ముడు శాశ్వతం. లేకపోతే భగవంతుడు అంటే ఉమ్, సర్వానికి మూలం ఎవరు అని, ఉమ్, కర్మ ఏంటి, ఉమ్, మన ఉమ్, మన ఉమ్, కర్మలకు ఫలితాలు ఎలా వస్తాయి, ఉమ్, తర్వాత మోక్షం, పునర్జన్మ, జీవుడు ఉమ్, ఎందుకు మళ్ళీ పుడుతుంటాడు, మళ్ళీ మరణిస్తూ ఉంటాడు, ఉమ్, తర్వాత మోక్షం, జనన మరణ ఉమ్. చక్రాల నుంచి ఏ విధంగా విముక్తిని పొందాలి అనేటువంటిది ఉపనిషత్తుల ద్వారా మనకి తెలియచేసేటువంటి విషయం. 6 అంశాలు అంతేగా ప్రభు? దాంట్లో 6 అంశాలు ఇచ్చారా? ఉమ్, ఓకే ప్రభు. ఓకే. జనన మరణ చక్రం కొన్ని మన గురించి ఉపనిషత్తులు మనం తెలుసుకునే ఉపనిషత్తు అంటే ఈశోపనిషత్తు. ఈశోపనిషత్తు, శ్వేతాస్వరోపనిషత్తు కూడా అని చెప్తారు కదా ప్రభు? చాలా ఉన్నాయి. ఓకే, ఈ ఉపనిషత్తులు మధ్యలో ముండకోపనిషత్తు తీసుకున్నారు కదా ప్రభుజీ ముండకోపనిషత్తు కూడా. భాగవతానికి ఆ, అదే అక్కడ మధ్య మధ్యలో ఇస్తుంటారు, అందులో నుంచి కూడా ఉదాహరణ తీసుకున్నట్టు. ఒక తత్వం తీసుకొని చెప్తుంది అనమాట అది. అది ఒక తత్వం, ఒక పాయింట్. ఉమ్, ఉపనిషత్స్ చాలా ఉంటాయి కదా ప్రభుజీ, వాటిని కుదించి ఎక్స్ట్రాక్ట్ చేసి చెప్పడాన్ని ఉపనిషత్స్ అంటారా ప్రభుజీ? ఎక్స్ట్రాక్షన్ కరెక్ట్. తత్వం, ఒక తత్వాన్ని తీసుకొని తెలియజేసేటువంటిది. తెలియజేసి ఏదైనా ఒక జ్ఞానం తీసుకొని ఆ జ్ఞానాన్ని లోతుగా పరిశీలించడం ఉపనిషత్తు. ఓకే ప్రభు. ఓకే, ఓకే ప్రభు. ప్రతి అంశాన్ని కూడా బాగా డెప్త్ గా అధ్యయనం ఒక్కొక్క చేశారు. ఉపనిషత్తులో ఒక్కొక్క విస్తారంగా తత్వం, ఒక్కొక్క మాతాజీ, విషయం విస్తారంగా లోతుగా పరిశీలించడం అనేటువంటి జరుగుతుంది. యువతకు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. నెక్స్ట్ 13వ శ్లోకం, లక్ష్మీ రూపమాతాజీ. రౌష్టపద్భ్యాం పౌర్ణమాస్యాం హేమ సింహాసమన్వితం పౌష్టపద్యం పౌర్ణమాస్యాం హేమసింహాస సంహితం దదాతి యో భాగవతం సయాతి పరమాం గతిం. దదాతి యో భాగవతం సయాతి పరమాం గతిం. భాద్రపద పౌర్ణమి నాడు శ్రీమద్ భాగవతమును స్వర్ణ సింహాసమునందుంచి దానమిచ్చువారు పరమగతిని పొందగలరు. భాష్యము: శ్రీమద్ భాగవతము సకల వాజ్మయమునకు రాజు కనుక దానిని బంగారు సింహాసనముపైనే ఉంచవలెను. భాద్రపద పౌర్ణమి నాడు ఈ పురాణ రాజముతో పోల్చబడిన సూర్యుడు సింహరాశి యందున్నవాడై రాజసింహాసనమునందు ఆసీనుడైనట్లుగా గోచరించును. జ్యోతిష్య శాస్త్రమును బట్టి సూర్యుడు సింహరాశిలో సర్వోచ్చ స్థితి ఎందున్నట్లుగా చెప్పబడెను. ఈ విధముగా మనుజుడు నిష్కపటముగా పరమ దివ్య సంహితయగు శ్రీమద్ భాగవతమును అర్చించవలెను. ఓకే, భాద్రపద పౌర్ణమి నాడు అంటే ఏంటి? భద్ర పౌర్ణిమ అని అంటాం కదా మనం. భాగవతం మన పుట్టినరోజు. భాగవతం భాగవత ఆవిర్భవించిన పుట్టినరోజు. రోజు అంటే Yes, ప్రభు. భాగవతం ఆవిర్భవించినటువంటి రోజు భద్ర పౌర్ణమి నాడు శ్రీమద్ భాగవతాన్ని స్వర్ణ సింహాసనం నుంచి దానం ఇచ్చిన వాడు పరమగతిని పొందను. పుట్టి భాగవతమే దానం ఇవ్వలేము మనం, స్వర్ణ సింహాసనంలో పెట్టి అవును ప్రభుజీ. స్వర్ణ సింహాసనాన్ని ఊహించుకొని ఇవ్వచ్చు. ఓకే, భక్తుడు ఐశ్వర్యవంతుడు ఇవ్వగలుగుతాడు ప్రభు. ఓకే, శ్రీమద్ భాగవతాన్ని కూర్చోబెట్టాల్సిన ప్లేస్ ఏమిటి అంటే స్వర్ణ సింహాసనం. మనకేమో మన ఇంట్లో కబోర్డ్లు కూడా నేను భాగవతం ఇక్కడ పెట్టినాను అనుకుంటాం మనం కదా. నాకు భాగవతం పెట్టే ప్లేస్ లేదు అని అంటాం మనం ఇంట్లో. Yes, ప్రభు. భాగవతం తీసుకుంటే భాగవతం పెట్టే ప్లేస్ లేదు. ఇప్పుడు నేను భాగవతం పెట్టాలంటే మా ఇంట్లో ఆల్రెడీ ఉన్న బుక్లన్నీ తీసేయాలంటే అవన్నీ నా వల్ల కాదు. ఇప్పుడు అవన్నీ చాలా ఫస్ట్ లో అలాగే అనుకున్నాం ప్రభు. ఇన్ని బుక్స్ మీరు నిజంగా భాగవతాన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే ముందు స్వర్ణ సింహాసనాన్ని కొనాలా. మన మనసుని స్వర్ణ సింహాసనం చేసి పెట్టుకోవాలి. ప్రభు ముందు చెప్పలేదు ప్రభు. అనుకోలేదు, ఇప్పుడు అర్థమవుతుంది ప్రభు వాటి విలువ ఏంటో. భాగవతాన్ని కబోర్డ్ లో అందుకే ప్రభుజీ ఇప్పుడు చదువుతున్నారు అంటే నెక్స్ట్ వాళ్ళకి చాలా అదృష్టం, నెక్స్ట్ గ్రూప్ లో చేరే వాళ్ళందరూ కొత్త వాళ్ళకి. సో భాగవతాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, భాగవతాన్ని స్వర్ణ సింహాసనంలో పెట్టాలి, అది దాని స్థానం. ఓకే, ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని దానం ఇస్తారో వాళ్ళు పరమగతిని పొందుతారో, అది కూడా భాద్రపద పౌర్ణమి నాడు. ఓకే,
సో మనం భాద్రపద పౌర్ణమి నాడు శ్రీమద్ భాగవతాన్ని డిస్కౌంట్ రేట్లలో ఇవ్వబోతున్నాం మనం. సెప్టెంబర్లోనే ఉంది. ఓకే, చాలా తక్కువ రేట్లో వస్తుంది. ఎవరెవరైతే శ్రీమద్ భాగవతం లేదో వాళ్ళందరూ శ్రీమద్ భాగవతాన్ని కొనుక్కునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే శ్రీమద్ భాగవతం ఉందో, ఎవరికైతే శ్రీమద్ భాగవతాన్ని వాళ్ళు డొనేట్ చేయగలరో వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము మీ తరపున మీ పేరు మీద మేము శ్రీమద్ భాగవతాన్ని లేని వాళ్ళకి నేను డిస్కౌంట్ పరమగతిని రేట్లలో పొందుతాను ప్రభుజీ. ఆ? స్లాట్ బుక్ చేసుకున్నా. పరమగతిని పొందుతాను భద్ర పౌర్ణమి మీరు రోజు. ఎవరు డొనేట్ చేస్తే వాళ్ళు. నేను చేస్తాను ప్రభుజీ. హరిబోల్. స్లాట్ బుకింగ్ చేసుకోండి ముందే, స్లాట్ బుకింగ్. హరిబోల్. ఓకే, సో ఆల్రెడీ భాగవతం ఉన్నవాళ్ళు ఇంకెవరికైనా ఇవ్వగలిగిన వాళ్ళు ఆ రోజు డొనేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, చేస్తే అది ఎవరెవరికైతే చేరుతుందో దానివల్ల మీరు తప్పకుండా పరమగతిని పొందగలుగుతారు. నెక్స్ట్ 14. శిరీషమత రాజంతే తావధన్యాని పురాణాని సతాంగణే రాజంతే తావదన్యాని పురాణాని సతాం గణే యావద్భాగవతం నైవ శ్రూయతే మృతసాగరం. యావద్భాగవతం నైవ శ్రూయతే అమృతసాగరం. అమృతసాగరముకు శ్రీమద్ భాగవతము చెవులు పడనంత వరకే సాధువుల సభలో ఇతర పురాణములు వెలుగుగొందగలవు. భాష్యము: శ్రీమద్ భాగవతము చక్కగా వినబడి అవగతం కానంత వరకే ఇతర వేద సాహిత్యము ప్రపంచమునందలి ఇతర గ్రంథములు ప్రధానములై నిలిచి ఉండగలవు. శ్రీమద్ భాగవతము అమృత సాగరము పరమ సంహిత అయ్యున్నది. ఈ శ్రీమద్ భాగవతమును శ్రద్ధతో వినుటచే, పఠించుటచే, వితరణము కావించుటచే ప్రపంచము పవిత్రమగు. ఇతరమగు నూన్య వాంగ్మయ మన మసకబారిపోవచ్చు. మక్కబారి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో సూర్యుడు రాగానే ఏమవుతుందండి? చీకట్లో మనం లైట్ వేసుకుంటాం, కానీ సూర్యుడు కాంతి ఉన్నప్పుడు ఆ లైట్ యొక్క వెలుగుకి ఏమైనా విలువ ఉంటుందా? చాలా సూక్ష్మంగా కనిపిస్తుంది, న్యూనంగా కనిపిస్తుంది. చీకట్లో మినుగుడు పురుగుల కాంతి అందంగా కనిపిస్తుంది కదా. ఎప్పుడైతే సూర్యకాంతి వచ్చిందో ఇంక మినుగుడు పురుగు కాంతి కనిపిస్తుందా మనకు? కనిపించదు ప్రభుజీ. అలా ఇతర పురాణాలన్నీ ఎప్పుడు పేలవంగా మారిపోతాయంటే ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం ఎంటర్ అవుతుందో అప్పుడు. ఇతర పురాణాలన్నీ నథింగ్ అనమాట. శ్రీమద్ భాగవతం లేనప్పుడే వాటి మెరుపులు, వాటి యొక్క గొప్పతనాన్ని అవి చూపించుకుంటాయి ఇతర పురాణాలు. సో ఎప్పుడైతే శ్రీమద్ భాగవతాన్ని చదువుతామో ఇతర పురాణాలన్నీ కూడా చాలా న్యూనమైనవిగా మారిపోతాయి. ఓకే, అది అంత గొప్పదనమాట శ్రీమద్ భాగవతం. నెక్స్ట్ మళ్ళీ శ్రీమద్ సర్వవేదాంత సారం హి శ్రీ భాగవతమిష్యతే. సర్వవేదాంత సారం హి శ్రీ భాగవతమిష్యతే. తద్రసామృత తృప్తం స్యాద్ నాన్యత్ర స్యాద్ రతిః క్వచిత్. సద్రసామృత తృప్తస్య నాన్యత్ర స్యాద్ రతిః క్వచిత్. శ్రీమద్ భాగవతమును సర్వ వేదాంత సారమని చెప్పబడినది. దీని రసామృత ఆస్వాదనచే సంతుష్టుడైన వాడు ఎన్నడను ఇతర వాంగ్మయం వైపునకు ఆకర్షితుడు కాడు. ఎవరైతే ఒక్కసారి శ్రీమద్ భాగవతాన్ని విన్నారో వాళ్ళు వేరే దేనికి ఆకర్షితులు కారు. శ్రీమద్ భాగవతం కంటే మించినటువంటిది, ఆకర్షించేటువంటి వేరే ఏ పురాణము, ఏ శాస్త్రము ఉండదు. ఓకే, నెక్స్ట్ 16. ఉమాపతి ప్రభు. నిమ్నగానాం యథా గంగా దేవానామచ్యుతో యథా. నిమ్నగానం యథా గంగా దేవానామచ్యుతో యథా. వైష్ణవానాం యథా శంభూ పురాణానమిదం తథా. వైష్ణవానాం యథా శంభు పురాణానామిదం తథా. నదుల్లో గంగా నది ఘనమైనట్లు, దేవతల్లో అచ్యుతుడు పరమ దైవతమైనట్లు, వైష్ణవుల్లో శంభువు గనుడైనట్లు శ్రీమద్ భాగవతం పురాణములో శ్రేష్టమై ఉన్నది. హరే కృష్ణ. వైష్ణవులందరిలో అగ్రవైష్ణవుడు ఎవరు అంటే శివుడు.
అలానే దేవతలలో అచ్యుతుడు పరమదైవము, నదులలో గంగా నది ఘనమైనటువంటి నది. అలానే పురాణాలన్నింటిలో శ్రీమద్ భాగవతము శ్రేష్టమైనటువంటి పురాణం. నెక్స్ట్ 17వ శ్లోకం. అమృతమాత. క్షేత్రాణాంచైవ సర్వేషాం యథా కాశీ హ్యనుత్తమా క్షేత్రేణం చైవ సర్వేషాం యథా కాశీన్యుతామః తథా పురాణ వాతానం శ్రీమద్భాగవతం ద్విజాం. తథా పురాణ వ్రాతానాం శ్రీమద్భాగవతం ద్విజాః. హరే కృష్ణ ప్రభుజీ. బ్రాహ్మణులారా, సకల తీర్థ స్థానములలో కాశీ పట్టణము శ్రేష్టమైనట్లు సకల పురాణములలో శ్రీమద్ భాగవతము పరమోత్కృష్టమైనది ఉన్నది. సకల తీర్థస్థానాల్లో ఏ విధంగా అయితే కాశీపట్నం శ్రేష్టమైనదో ఆ విధంగా పురాణాలన్నింటిలో కూడా శ్రీమద్ భాగవతం శ్రేష్టమైనది, పరమ ఉత్కృష్టమైనటువంటిది. నెక్స్ట్ 18వ శ్లోకం. సుజాత మాతాజీ. శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం. శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం. యస్మిన్ పారమహంస్యమేకం అమలం జ్ఞానం పరం గీయతే. యస్మిన్ పారమహంసమేకమమలం జ్ఞానం పరం గీయతే. తత్ర జ్ఞాన విరాగ భక్తి సంహితం నైష్కర్మ్యమావిష్కృతం. తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం. తచ్ఛృణ్వన్ సుపఠన్ విచారన్ అపరో భక్త్యా విముచ్యేన్నరా. తచ్చన్వన్ సుపఠన్ విచారన్ అపరో భక్త్యా విముచ్యేన్నరః. శ్రీమద్భాగవతమును అమలమైన పురాణము పరమహంసలకును సంబంధించిన విశుద్ధ దివ్య జ్ఞానమును వర్ణించడి కారణమున ఇది వైష్ణవులకు అత్యంత ప్రియమైనది. ఈ శ్రీమద్భాగవతము దివ్య జ్ఞాన వైరాగ్య భక్తి సహితముగా నైష్కర్మ్యను వెల్లడి చేయుచున్నది. దీనిని అవగతము చేసుకొనుటకు శ్రద్ధతో యత్నించువాడు, చక్కగా వినువాడు, భక్తితో కీర్తించువాడు పూర్తిగా ముక్తుడవును. భాష్యము. శ్రీమద్భాగవతము ప్రకృతి గుణ కల్మషముల నుండి పూర్తిగా విడివడి ఉన్న కారణమున అసాధారణమగు ఆధ్యాత్మిక శోభను కూడినదై ఉన్నది. అందువలన అది విశుద్ధ భక్తులకు అత్యంత ప్రియమైనది. పూర్ణ ముక్తాత్ములైనను ఈ భాగవతమును వినుటకు వర్ణించుటకు ఉత్సాహము కలిగి ఉందురని పారమహంస్యం అను పదము సూచించును. కనుక ముక్తిని పడయుటకు యత్నించు వారలు భక్తి శ్రద్ధలతో కూడిన శ్రవణ కీర్తనములచే ఈ వాంగ్మయమును తప్పక సేవింపవలను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. భాగవతం అమలమైనటువంటి పురాణం కాబట్టి కేవలం పరమహంసలను మాత్రమే ఆకర్షిస్తుంది శ్రీమద్ భాగవతం. అందులో విశుద్ధ దివ్య జ్ఞానాన్ని వర్ణించింది కాబట్టి వైష్ణవులకి అత్యంత ప్రియమైనది. శ్రీమద్ భాగవతం దివ్య జ్ఞాన వైరాగ్య భక్తి సంహితలుగా నైష్కర్మ్యమును వెల్లడి చేయుచున్నది. దివ్యమైనటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తుంది, వైరాగ్యాన్ని తెలియజేస్తుంది, భక్తిని కూడా తెలియజేస్తుంది శ్రీమద్ భాగవతం. దీన్ని అవగతం చేసుకున్నట్టుకు శ్రద్ధతో యత్నించినటువంటి వాడు అంటే మీ అందరూ, చక్కగా వినువాడు, భక్తితో కీర్తించిన వాడు పూర్తిగా ముక్తుడగును. నిజంగా ముక్తిని గనుక కోరుకున్నట్లయితే ఎవరైనా సరే శ్రీమద్ భాగవతాన్నే ఆశ్రయించాలి భక్తి శ్రద్ధలతో. నెక్స్ట్ 19వ శ్లోకం. నాగలక్ష్మి మాత. ఆపుదాం మాతజీ, మిగిలిన కొన్ని శ్లోకాలు రేపు చదువుకుందాం. ఓకే, చదువు. కస్మై ఏన విభాసితోయం అతులో జ్ఞాన ప్రదీపః పురా. తస్మయేన విభాసితోయం అతులో జ్ఞాన ప్రదీపః పురా. తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణా. తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణా. యోగీంద్రాయ తదాత్మానాథ భగవద్భ్రాతాయ కారుణ్యతస్.
योगीन्द्राय तदात्मनाद भगवद्भ्राताय कारुण्यक తచ్చుద్ధం విమలం విశోకం అమృతం సత్యం పరం ధీమహి. తచ్చుద్ధం విమలం విశోకం అమృతం సత్యం పరం ధీమహి. శోకమృత్యురహితుడు అసమానమగు ఈ జ్ఞాన ప్రదీపమును స్వయముగా బ్రహ్మకు వసిగిన వాడు విశుద్ధుడు విమలుడు నగు పరబ్రహ్మమును నేను ధ్యానించును. బ్రహ్మదేవుడు పిదప దీన్ని నారదమునికి చెప్పగా నారదుడు దీన్ని కృష్ణ ద్వైపాయన వ్యాసులకు వివరించాడు. శ్రీల వ్యాసదేవుడు ఈ భాగవతమును యోగీంద్రుడకు సుఖదేవునికి వెల్లడి చేయగా సుఖదేవుడు కరుణతో దీన్ని పరీక్ష మహారాజుకు చెప్పాను. భాష్యం. శ్రీమద్ భాగవతం యొక్క తొలి శ్లోకము సత్యం పరం ధీమహి పరమసత్యం నేను ధ్యానించుదని పలుకగా ఇప్పుడు ఈ మహిమాన్విత దివ్య వాంగ్మయ సమాప్తం నందును అవే మంగళకర వాకులు పలుకబడినవి. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే ఆది యందు శ్రీమద్ భాగవతుని బ్రహ్మకు చెప్పి పిదప నారదముని ద్వైపాయన వ్యాసుడు సుఖదేవ గోస్వామి ఇతర మునుల ద్వారా దాని చెప్పుటను కొనసాగించినని తద్రూపేణ తద్రూపిణ తదాత్మన అని ఈ శ్లోకం నంతని పదం స్పష్టంగా సూచించున్నది. వేరు మాటలలో సాధు పురుషుల భక్తులు శ్రీమద్ భాగవతంను పలికినప్పుడు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే తన విశుద్ధ ప్రతినిధుల ద్వారా పరమసత్యం గురించి పలుకుచున్నాడని ఎరగవాలి. ఈ సంహితను భగవంతుని ప్రామాణిక భక్తుల ద్వారా వినమ్రంగా శ్రవణం చేయవాడు తన బద్ధ స్థితిని దాటి పరతత్వం ధ్యానించుటకు సేవించుటకు యోగ్యుడగు. శోక మృత్యురహితుడు అసమానుడు ఈ జ్ఞాన ప్రదీపమును స్వయముగా బ్రహ్మకు వసిగినవాడు విశుద్ధుడు విమలుడు అగు పరబ్రహ్మమునకు నేను ధ్యానింతును. ఇక నుంచి ఈయన ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాడు, భగవంతుడికి ప్రేయర్స్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనాన్ని మహిమల్ని తెలియజేసిన ఆయన ఈ భాగవతానికి మూలమైనటువంటి భగవంతుడిని ధ్యానిస్తున్నాడు. ఎవరు? సూత గోస్వామి. సూత గోస్వామి. బ్రహ్మదేవుడు ఈ జ్ఞానాన్ని తరువాత నారదుడికి ఇస్తే నారదుడు దాన్ని వ్యాసుడికి ఇస్తే వ్యాసుడు సుఖదేవ గోస్వామికి వెల్లడి చేయగా సుఖదేవ గోస్వాముడు దాన్ని పరీక్షిత్ మహారాజుకి తెలియజేశారు. అంటే సూత గోస్వామి కూడా అందులో ఉన్నారు. సూత గోస్వామికి కూడా తెలియజేసినట్లు అంటే పరంపరానుగతంగా ఏ విధంగా ఈ భాగవతం వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు. ఎవరైతే ఈ శ్రీమద్ భాగవతాన్ని కనుక ఆశ్రయిస్తారో వాళ్ళు బద్ధ జీవన స్థితిని దాటి పరతత్వాన్ని ధ్యానించుటకు సేవించడానికి అర్హులమవుతాము. ఓకే, ఆపుదాం మతశీస్. ఇంకా 3 శ్లోకాలు ఉన్నాయి, అవి రేపు చదువుకుందామా? 3 శ్లోకాలు ఉన్నాయి, ఏం చేద్దాం? కంప్లీట్ చేద్దామా? అయిపోకూడదు ప్రభుజీ, చదివేద్దాం. మూడే కదా ప్రభుజీ, చేద్దాం. ఓకే, 20వ శ్లోకం సుధీర సునీతి మాతాజీ చదువుతారా? శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభు. నేను చదువుతాను ప్రభుజీ. నమస్తస్మై భగవతే వాసుదేవాయ సాక్షిణే నమస్తస్య భగవతే వాసుదేవాయ సాక్షిణే యయిధం కృపయా కస్మై వ్యాచచక్షే ముముక్షవే ఏదం కృపయా కస్మై వ్యాచచక్షే ముముక్షవే. సర్వవ్యాపక సాక్షి అయిన వాడు పరమ శక్తితో మోక్షమును కోరినప్పుడు బ్రహ్మకు ఈ విజ్ఞానము దయతో వివరించేవాడు దేవదేవుడగు వాసుదేవునికి నా వందనములు. హరే కృష్ణ ప్రభు. భగవంతుడికి వందనాలను తెలియజేస్తున్నారు. సర్వవ్యాపక సాక్షి అయినటువంటి వాడు అంటే పరమాత్మ పరమ ఆసక్తితో మోక్షమును కోరినప్పుడు బ్రహ్మకు ఈ విజ్ఞానమును దయతో వివరించిన వాడు అంటే తేనే బ్రహ్మ ఆది కవయో అన్నాం కదా. అంటే బ్రహ్మదేవుడికి హృదయం నుంచే బోధించినటువంటి వాడు దేవదేవుడు వాసుదేవునికి నా వందనములు. నెక్స్ట్ 21 ఇందుమతి మాతాజీ. యోగీంద్రాయ నమస్తస్మై సుఖాయ బ్రహ్మరూపిణే. యోగీంద్రాయ నమస్తస్మై సుఖాయ బ్రహ్మరూపిణే. సంసార సర్పదష్టం యో విష్ణురాతమముముచాత్. సంసార సర్పదష్టం యో విష్ణురాతమముముచత్. యోగీంద్రుడు పరబ్రహ్మ స్వరూపుడనగు శ్రీ సుఖదేవ గోస్వామికి నేను నమస్కరింతును. సంసార సర్పదష్టుడగు పరీక్షిత్ మహారాజును అతడు రక్షించెను. భాష్యము. సూత గోస్వామి ఇప్పుడు తన గురువగు సుఖదేవ గోస్వామికి నమస్కరించుతున్నాడు. భగవద్గీత చెప్పబడుటకై అర్జునుడు మోహమునందు ఉంచబడినట్లు శ్రీమద్ భాగవతము చెప్పబడుటకే విశుద్ధ ముక్త భక్తుడగు పరీక్షిత్ మహారాజు మృత్యుశాపమునకు గురయ్యేనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు స్పష్టపరచండి.
వాస్తవమునకు పరీక్షణ్ మహారాజు విష్ణురాతుడు అనగా శాశ్వతముగా విష్ణు రక్షణలో ఉన్నటివాడు. పరమ భాగవతుని కరుణామయ స్వభావమును తన సాంగత్యం యొక్క జ్ఞానదాయక ప్రభావమును చూపుటకే సుఖదేవ గోస్వామి ఆ రాజును అతని నామమాత్ర మోహం నుండి ముక్తిని కావించను. యోగీంద్రుడు పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి సుఖదేవ గోస్వామికి నేను నమస్కరించును. సంసార సర్పదృష్టుడగు శ్రీ పరీక్షణ్ మహారాజును అతడు రక్షించును. ఓకే, పరీక్షణ్ మహారాజుని సర్పం యొక్క కాటు నుంచి ఎవరు రక్షించారు? భాగవతం సర్పం నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించాడు పరీక్షణ్ మహారాజు. సంసారం అనేటువంటి సర్పం కాటు వేయబోతుంది మనల్ని. దాని నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఓకే, సో భగవద్గీత చెప్పుటబడుట కోసం భగవంతుడు అర్జునుడిని మోహంలో ఉంచేశారు, అవునా కదా? శ్రీమద్ భాగవతాన్ని చెప్పడం కోసం విశుద్ధ భక్తుడైనటువంటి పరీక్షణ్ మహారాజుని ఈ సర్పం యొక్క కాటికి మరణించాలనేటువంటి శాపంలో ఉంచారు. ఓకే, అంతేగాని విశుద్ధ భక్తులకి అలాంటి శాపాలు ఉండవు. లేకపోతే స్వయంగా భగవంతుడితోటి పుట్టక ముందే రక్షింపబడినవాడు పుట్టిన తర్వాత రక్షింపబడ్డా పరీక్షణ్ మహారాజు. కాబట్టి అలాంటి ఒక విశుద్ధ భక్తుల ద్వారా మనకి శ్రీమద్ భాగవతం రావాలి కాబట్టి వాళ్ళతోటి లీలలు చేస్తున్నారు భగవంతుడు. ఓకే, సుఖదేవ గోస్వామి ద్వారా పరీక్షణ్ మహారాజ్కి భాగవతం చెప్పేటువంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేశారు ఈ సర్పం శాపం అనేటువంటి దాంతో. ఓకే, నెక్స్ట్ ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ, ప్లీజ్ ప్రభుజీ. చదవండి మాతాజీ. భవే భవే యథా భక్తి పాదయోస్తవ జాయతే భవే యథా భక్తి పాదయోస్తవ జాయతే తదా కురుష్వ దేవేశ నాదస్త్వం నో యతః ప్రభో తదా కురుష్వ దేవేశ నాదస్త్వం నో యతః ప్రభో. హరే కృష్ణ. దేవదేవ ప్రభు, ప్రతి జన్మమునందును నీ పాద పద్మములయ్య చెంత విశుద్ధ భక్తిని మాకు ప్రసాదించము. శ్రీమద్ భాగవతం ఇచ్చేదే మనకి భక్తి, అలాంటి భక్తిని నాకు ప్రసాదించు అని సూత గోస్వామి భగవంతుని ప్రార్థిస్తున్నారు. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం. ప్రభుజీ, నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణమో దుఃఖ శమనంతం నమామి హరిం పరం. ప్రణామో దుఃఖ శమనంతం యవ్వని నా పవిత్ర నామముల సామూహిక సంకీర్తనం సమస్త పాప. సుకోమలి మాతాజీ మ్యూట్ లో ఉంటారా? సారీ. హరే కృష్ణ. యవ్వని పవిత్ర నామముల సామూహిక సంకీర్తనము సమస్త పాపములను నశింపజేయును. యవ్వనికి నమస్కరించుటచే సమస్త దుఃఖములు శమించినట్ట దేవదేవుడు గారికి నేను నమస్కరిస్తున్నాను. శ్రీమద్ భాగవతములోని శ్రీమద్ భాగవత మహిమను ద్వాదశ స్కందమునందరి 13వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల యేస భక్తి సిద్ధాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతము భాష్యము సమాప్తము. ఈ ద్వాదశ స్కందం జూలై 18, 1982 ఆదివారం నాడు గైనేస్విల్లే, ఫ్లోరిడాలో పూర్తి చేయబడినది. ద్వాదశ స్కందం సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యవని పవిత్ర నామముల సామూహిక సంకీర్తనము పాపములను నశింపచేయును. యవనికి నమస్కరించుటచే సమస్త దుఃఖములు శమించును. అట్టి దేవదేవుడకు హరికి నేను నమస్కరింతును. ఓకే, పవిత్ర నామం సామూహిక సంకీర్తనం సమస్త పాపాలని నశింపచేస్తుంది. ఎవరిది? భగవంతుడు, దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడిది. అలాంటి శ్రీకృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను. సమస్త దుఃఖాలని హరించేటువంటి భగవంతుడు, అందుకనే ఆయన్ని శ్రీహరి అని కూడా అన్నారు. సమస్త దుఃఖాలని హరిస్తారు కాబట్టి అలాంటి హరికి నేను నమస్కరించుచున్నాను. ఓకే, ఇక్కడికి శ్రీమద్ భాగవతం 12 స్కందాలు కంప్లీట్ అయిపోయిందండి. పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాం. శ్రీమద్ భాగవతంకి జై. శ్రీలకి సమస్త భక్త బృందానికి జై. హరి బోల్.